ఖచ్చితంగా ఆయన తప్పించుకోవడం అనేది వాదనకు బలపడుతుంది. ఓకే, చెప్పండి వర్మ గారు. ఒక తాతగా ఒక మనముడు కావాలి నాకని కోరుకోవడం కూడా తప్పు పడుతున్నారు. సాగర్ గారు, అది గుడికి వెళ్ళి మీరు పెద్ద మనిషిగా చెప్పినందుకు ఖచ్చితంగా అది కరెక్ట్. కానీ అక్కడ ప్రసాద్ గారు ఒక మాట దయచేసి, నేను పురాణాలు కొద్దిగా చదువుకున్నా. పురాణాల్లో భక్త కన్నప్ప ఒక ఆటవికుడు, తన కంటిని శివుడికి దానం ఇచ్చాడు. అలాగే శివ చక్రవర్తి తన తొడమాంసాన్ని ఒక పౌరాన్ని రక్షించడం కోసం, ప్రాణభిక్ష పెట్టడం కోసం తక్కెట్లో తూచి దానం ఇచ్చాడు. కర్ణుడు తన కవచకుండలాన్ని చీల్చి దేవేంద్రుడికి దానం ఇచ్చాడు. అటువంటి పుణ్యభూమిలో పుట్టినటువంటి మనం, కానీ ఆ పురాణాల్లో ఎవరు కూడా రక్తదానం చేసిన దాతలు లేరు. అందుకే ఈ సృష్టిలో 7 చిరంజీవులు ఉన్నారు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమానుచ్చ విభీషణ కృప పరశురాముచ్చ సప్తైతే చిరంజీవినా అన్నారు. ఆ 7 చిరంజీవుల తర్వాత పుట్టినటువంటి 8వ చిరంజీవే ఈ మెగాస్టార్ కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆయన్ని సాగర్ గారు, మీరు చెప్పిన బలి చక్రవర్తికి కానీ కర్ణుడికి కానీ వీళ్ళెవరికి అలాంటి పిల్లలు పుట్టలేదు. మీరు గమనించారు లేదో? ఏమండి, మీరు చెప్పినట్టు ఆ కర్ణుడికి కానీ లేకపోతే శిబి చక్రవర్తికి కానీ ఇలాంటి వాళ్ళు ఎవరికి అలాంటి పిల్లలు పుట్టలే. వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయడం కాదు నేను చెప్పేది. అది కాదు ప్రసాద్. గమనించారా? చిరంజీవులు ఉన్నారు సృష్టిలో, ఈయన 8వ చిరంజీవి. అంటే మీరు చెప్పిన దానికి నేను చెప్తున్నాను. వాళ్ళు ఆ 7 నాకు తెలిసి మీరు చెప్పిన ఆ శిబి చక్రవర్తి, కర్ణుడు, ఏకలవ్యుడు వీళ్ళందరూ పిల్లలు రావాలి. ఆ పిల్లలు ఎక్కడ ఆయన ఎప్పుడు చరిత్ర చదువుకోలే. చిరంజీవి ఎంతటి వాడంటే ఆ 7 చిరంజీవుల పక్కన నిలబడే 8వ చిరంజీవి అని చెప్తా ఉన్నా. అటువంటి వ్యక్తి యొక్క మాటల్ని మనం ఒక తాతగా నాకు ఒక మనవడు కావాలని ఆయన కోరుకోవడాన్ని తప్పుపట్టే సమాజంలో ఉన్నామని నేను సిగ్గుపడుతున్నా. నేను ఇంకోటి కూడా చెప్తా దీనికి. మీరు అశ్వత్థామతః చదువుతున్నారు, ఆ కుంజరహ అర్థం మాత్రం చెప్పట్లే సార్. అది భారత యుద్ధంలో అశ్వత్థామతః కుంజరహ అనేది అది పక్కన పెడదాం సార్. అది కుంజరే ఇవాళ మీకు చెప్తున్నాను. నాకు భయం వేస్తున్నాను. అత కుంజరతో సమానం. నేను చెప్తుంది అదే. మీకు నా పోలిక ఏమిటంటే చిరంజీవి దాత అని చెప్పడానికి చెప్పాను. నేను కూడా అదే చెప్తాను సార్. ఇవాళ చిరంజీవి గారి గురించి నాకు మాట్లాడే స్థాయి కూడా కదా. నేను ఒక్క మెట్టు కూడా తగ్గించనండి. చూసాం కవచకుండాలు దానం చేసిన కర్ణుని చూసాం, తొడ మాంసాన్ని దానం చేసిన ఒక చక్రవర్తిని చూసాం. కానీ ఈ కలియుగంలో అన్నిటికంటే గొప్పదైనటువంటి రక్తదానం చేసినటువంటి 8వ చిరంజీవిని మనం చూస్తున్నాం. సప్త చిరంజీవుల సరసన నిలబడే 8వ చిరంజీవిని మనం చూస్తున్నాం. ఆ చిరంజీవి మాటలు మనం వింటున్నాం. దయచేసి ఆ తాత కోరిక ఒక మనవడు కావాలని, ఆ కోరికని గౌరవిద్దాం. ఖచ్చితంగా ఆయనకు మనవడు కావాలి. రామ్ చరణ్కి కొడుకు పుట్టి ఆ చిరంజీవి గారి చేతిలో ఆ మనవుని పెట్టాలని మనస్ఫూర్తిగా 99 టీవీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అందరినీ కూడా కోరుకోమని కూడా నేను వేడుకుంటున్నాను. కీర్తన గారు, అదేమీ తప్పులేదు. కీర్తన గారు చెప్పండి సార్. నిజంగా ఈ ప్రెస్ మీట్, ఈ డిబేట్ చూస్తుంటే మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది అర్థమైంది సార్. అసలు దేన్నైనా కాంట్రవర్సీ చేయగల సమర్థులు ఉన్నారు సార్ మన ఏపీ రాజకీయాల్లో. ఎస్పెషల్లీ ఏపీ రాజకీయాల్లో పని లేదో ఏమో నాకు తెలియదు, కానీ ప్రభుత్వం వచ్చినప్పటి ఖాళీగా ఉన్నారేమో కానీ వైసీపీ వాళ్ళు ప్రతి దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు సార్. ఒక తాతగా, ఒక తండ్రిగా ఎవరైనా నా వంశం వృద్ధి చెందాలని కోరుకుంటారు. అది కూడా తప్పు అంటే వాళ్ళ కుటుంబం వృద్ధి చెందాలని వారు అనుకోవడం కూడా తప్పు అంటే